నమస్తే కేటీవీ ప్రైమ్ టైం బులెటిన్ కు స్వాగతం. నేను మీ ఉమా. ఉగ్రదాడులకు నిరసనగా కొనసాగుతున్న శాంతి ర్యాలీలు. అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం, 14 మందికి గాయాలు, ఇరువురి పరిస్థితి విషమం. చోరులపై పులివెందుల పోలీసుల ఉక్కుపాదం, డీఎస్పీ దెబ్బకు అబ్బా అంటున్న దొంగలు. ఏపీయూడబ్ల్యూజే నాయకత్వంలో కలం సైనికుల కొవ్వొత్తుల ర్యాలీ. దేశంలో జరిగిన ఉగ్రదాడిపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. హిందూ జేఏసీ ఆధ్వర్యంలో కడపలో భారీ ఎత్తున నిరసన ర్యాలీ జరిగింది. ఉగ్రవాదాన్ని అణిచివేయాలంటూ హిందూ వాదులు పెద్ద ఎత్తున నినదించారు. కోటిరెడ్డి సర్కిల్ నుండి 7 రోడ్ల కూడలి వరకు సాగిన నిరసన ర్యాలీలో హిందూ వాదులు భారీ సంఖ్యలో తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. అనంతరం కడప 7 రోడ్ల కూడలి వద్ద కొవ్వొత్తులు వెలిగించి ఉగ్రదాడిలో మరణించిన వారికి నివాళులర్పించారు. ఉగ్ర మూలాలను సమూలంగా నాశనం చేసి భవిష్యత్తులో మరెవరూ ఉగ్రదాడులకు బలి కాకుండా చూడాలని హిందూ జేఏసీ కోరింది. కడప హిందూ జేఏసీ ఈరోజు ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. 3 రోజుల క్రితం గత మంగళవారం రోజు మన భారతదేశంలో భాగమైనటువంటి కాశ్మీర్లోని పెహల్గాం ఎక్స్ సర్వీస్ మెన్ కానివ్వండి, సచివాలయ ఉద్యోగులు కానివ్వండి, అనేక కళాశాలల విద్యార్థులు కానివ్వండి, అనేక కుల సంఘాలు కానివ్వండి, మొత్తం కడప సమాజం అంతా కూడా మానవత్వం ఉంది, మా హృదయాల్లో మానవత్వం ఉంది. ఆ రోజు అటువంటి ప్రగాఢ సానుభూతి తెలియచేద్దాం. వారి ఆత్మకు శాంతి ఉన్న ప్రతి ఒక్క భారతీయునికి పేరు పేరున స్వాగత సమాన్యులు. నశించాలి, తీవ్రవాదానికి మతం లేదు అనేటువంటిది పిచ్చి మాట. ప్రతి చోట కూడా తీవ్రవాదం కొంచెం ఒక్క నిమిషం పేదల ముందు ఎవ్వరూ వెళ్ళద్దు. పేదల ముందు దయవించి ముందు పోతున్నా. ఉరి తీయాలి. హిందువులు చంపిన కుక్కలను వెంటనే ముస్లిం ఉగ్రవాదం, పాకిస్తాన్ ఉగ్రవాదం, భారత్ ఉగ్రవాదం, ఇస్లామిక్ ఉగ్రవాదం
కుక్కల కడపన్నా వెంటబడి చంపి పిల్లల్ని తీసుకుని వెళ్ళి చెట్టు మీదకి ఎక్కి మిద్దెల ప్రతి ఒక్కరికి కూడా నివాళి అర్పిస్తూ ఒక 2 నిమిషాలు మొదటగా మౌనం పాటిద్దాం. తర్వాత ఏదైతే ఉందో ఆ ముష్కరులను ప్రేరేపించినటువంటి పాకిస్తాన్ దిష్టి బొమ్మని ఇక్కడ ఒక 2 నిమిషాలు ప్రతి ఒక్కరు కూడా జ్యోతులు అందరూ కొవ్వొత్తులు వెలిగించుకొని ఒకసారి పైకి చూపించండి. జ్యోతులు సెల్ ఫోన్లు ఆన్ చేసుకుని అందరూ పైకెత్తి ఒక్క 2 నిమిషాలు 2 నిమిషాలు 2 నిమిషాలు వీర్యం కరవావహై తేజస్వినావీతమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి రుద్రం రక్ష్యామి సత్యం వదిష్యామి పరస్కారం యజ్ఞాయ స్వాతం యజ్ఞాయ It's 1930. పాకిస్తాన్ కుక్కలు పాకిస్తాన్ కుక్కలు మహిళల చేతులు ముందుకెళ్ళే కొంచెం స్థలం ఇవ్వండి. ముందుకెళ్ళండి మా మీరు పాకిస్తాన్ తీవ్రవాదులు జెండాలు లేని వాళ్ళు జెండాలు తీసుకొని వెళ్ళండి అమ్మా. ఉగ్రవాద చర్యలు చేపట్టి 26 బాబు లోపలికి వెళ్ళి జెండాలు తీసుకోమ్మా. తొందరగా తీసుకురా. 7 కడప నగరం జాతీయ జెండాలు తీసుకోండి. నుంచి 7 రోడ్ల కూడలి వరకు లోపల ఉన్న జెండాలన్నీ తీసుకోండి. దాదాపుగా 5,000 ఇచ్చేసేయండి, మహిళలకు ఇచ్చేసేయండి. క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నాము. మామూలుగా ఎవరైనా సరే ఉగ్రవాదం ఏ విధంగా సచివాలయం ఉందంటే ఇంతకు ముందంతా ఉద్యోగులందరూ మతము ఒక ఈ కార్యక్రమానికి ఈ నిరసన ర్యాలీకి మద్దతు తెలపడానికి ఉద్యోగులందరూ వచ్చారు. వాళ్ళందరికీ అంటే ఏ మన స్వాగతం ప్రాంతం వాడి, ఏ పలుకుతున్నాం. కులం వాడివి, ఏ రాష్ట్రం వెల్కమ్ వెల్కమ్ ఆల్ ద ఎంప్లాయీస్ ఆఫ్ సెక్రటేరియట్ ప్లీజ్ వెల్కమ్ us. ఐడి కార్డు చూసి చంపడం అనేది చాలా వరకు దృష్టి. ముందుకు వచ్చేయండి మా. కానీ నేడు మన ప్రధానమంత్రి మోడీ గారు కావచ్చు, మరియు అమిత్ షా గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు ఈ కావచ్చు, మహోన్నత కార్యక్రమానికి విచ్చేసిన ఎవరైతే ఉగ్రవాద చర్యలకు అన్ని పాల్పడ్డారో, ఎవరైతే హైందవ సంఘాలకి, ఈ ఉగ్రవాద చర్యలకు కళాశాలలకు, వాళ్లకు తగిన ఉద్యోగ సంఘాలకి, అంతర్జాతీయ ప్రతి ఒక్కరికి స్థాయిలో కూడా వాళ్లకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు చూడనటువంటి ప్రతీకారాన్ని ఏదో చూపిస్తామంటున్నారు. It's 17:45. అమ్మా, ఫ్లాగ్స్ తీసుకున్న వాళ్ళంతా వచ్చేయండి, తొందరగా వచ్చేయండి. ఉగ్రవాది లైన్లో నిలబడండి మా. మనమైతే సింధు వచ్చేయండి, my dear friends. ఆపేస్తామని My చెబుతుంటే, dear students. మనం శ్వాసను ఆపేస్తామని చెబుతున్నాడు. Come on, stand in the queue. వాడెంతో Students, వాడికెంత? stand in the line. మన భారతదేశ సౌరభౌమాధికారాన్ని ఆపేంత శక్తి వాడికి ఉందా? అంతేకాకుండా పాకిస్తాన్ ఉప ప్రధాని కూడా స్వామిజీ. అంటున్నాడు ఒక మాట, మేము తీవ్రమైన కఠిన చర్యలు తీసుకుంటాం, మీ మీద దాడి చేస్తామని. వాళ్ళకంత శక్తి లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ జనాలు చాలు వాళ్లకు ఒక్కసారి భారత్ మాతాకి జై అంటే ఆ సౌండ్ కే చనిపోయేంత శక్తే వాళ్ళకు ఉండేది. కానీ వాళ్ళు ఉడత లైన్ కి ఒక ముగ్గురు నలుగురు ఒక నలుగురు నిలబడండి మా. దయచేసి లైన్ కి నలుగురు చూసుకోండి మా. లైన్ కి నలుగురు తిండి లేదు, పీల్చడానికి లైన్ కి సరైన నలుగురు గాలి లేదు. నిలబడుకోండి. ఏమీ లేని ఆ 4 దేశం lines గా divide అవ్వండి. ఉంటే My dear friends, వాళ్ళకు please. ప్రాణభిక్ష My dear పెట్టినటువంటి students, please భారతదేశం listen. ఏ విధంగా చర్యలు 4 తీసుకుంటుందో members. గమనించాలి.
దీనికి సహకరించినటువంటి విద్యా సంస్థలకు, హిందూ బంధువులకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 3 రోజుల సంతాప దినాల సందర్భంగా జనసేన పార్టీ రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. సుమారు 1000 మందితో కలిసి ర్యాలీ నిర్వహించి అనంతరం మానవాహారం చేపట్టారు. ఉగ్రవాదం నశించాలంటూ నినాదాలు చేశారు. అధికారి కృష్ణ మాట్లాడుతూ ఉగ్రదాడి ఓ దుశ్చర్య అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అందరూ సంఘటితం కావాలని అన్నారు. మనము ఈ కొవ్వొత్తుల ర్యాలీ కానీ, ఈ మన మానవహారం చేయడం కానీ మనం చేయడం కారణం ఏమంటే, మా పవన్ కళ్యాణ్ గారు, మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం ఇచ్చాడంటే ఈరోజు 3 రోజుల కార్యక్రమం చేయమని చెప్పినాడు. ఎందుకంటే నిన్న ఈ ఉగ్రమూకలు చేసిన పనికి కొంతమంది 28 మంది భార్య పిల్లలు భర్త కలిసిపోతా అంటే విడదీసి వాళ్ళను ఒకరిని చెప్పి కాల్చి చంపినారు. ఆ ఉగ్రమూకలను మనం మట్టు పెట్టేంత వరకు మన నిరసన దీక్షలు చేయాలని మా పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. మొన్న మేము రాజంపేటలో కొవ్వొత్తులు ర్యాలీ చేసినాం, నిండా దీక్షలు కూర్చున్నాం. ఈరోజు కూడా ర్యాలీ చేసి మానవహారం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామంటే మేము మా వృత్తాభక్తితో సంఘీభావం తెలియజేస్తున్నాం. చనిపోయిన వారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. చాలా అమానుషం ఇది అనేది. ఈ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న వ్యక్తులను, ఆ దేశాన్ని సర్వనాశనం చేసి కాల్చి చంపాలని మా ఉద్దేశం. ఎందుకంటే ఎంతమంది పిల్లలు, ఎంతమంది పాపం భార్య భర్తలు పోతే కొత్త పెళ్లి చేసి అనిమున వ్యక్తులను భర్తను చంపేసి భార్య వదిలిపెట్టారు. ఎంత అమానుషం! ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ఏం ఆశించి చేస్తున్నారు? ఈ ఉగ్రముక్కలు అనేది పోతే ప్రపంచం శాంతి జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉగ్రముక్కలతో గుండా ప్రపంచం అంతా 30 నుంచి 40% వచ్చిన ఆదాయాన్ని ఈ ఉగ్రముఖల కోసం, సేఫ్టీ కోసం గవర్నమెంట్ అన్ని ప్రపంచ దేశాలు ఖర్చు పెడుతున్నాయి. ఈ ఉగ్రముఖాలను నశించేస్తే, ఒక్కొక్కసారి అంతం చేస్తే ఈ ప్రపంచము అంతా బాగుపడుతుంది. మనం ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కాదు, ప్రపంచం అంతా ఈ ప్రాబ్లం ఉంది. ఈ ప్రపంచం అంతా ఏకమవుతుంది. మన నరేంద్ర మోడీ అనే వ్యక్తి భారతదేశానికి ఒక దేవుడు లాంటి వ్యక్తి, శ్రీరామచంద్ర లాంటి వ్యక్తి, ఒక అల్లా లాంటి వ్యక్తి, అంటే క్రిస్టియన్ లాంటి వ్యక్తి. అందుకోసం అటువంటి వ్యక్తి ఉండడం మన దేశంలో గొప్పతనం ఏమంటే, మన నరేంద్ర మోడీ గారు ఉండడంతో నిన్న జరిగిన వెంటనే ఆయన నేనున్నా దేశానికి, నేనున్నా మీరు భయపడద్దు, నేను చూసుకుంటాను, నిన్ననే యుద్ధం స్టార్ట్ చేస్తాను అంటే అటువంటి వ్యక్తి మనకు ఒక ప్రధానమంత్రిగా ఉండడం చాలా గమనార్హం. కానీ మనం కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు, ఆ రోజు జరిగిన రోజు రాత్రి నిద్రపోలేదు. చిన్న వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోన్లోంచి మెసేజ్లు వచ్చినాయి, మీరు చేయండి, మీరు నిరసన తెలియజేయండి. అమానుషం ఇది, మనం నిద్రపోయే రోజులు కాదు ఇది. ప్రపంచంలో ఇంత అద్దుమానం కాల్చి చంపడం అనేది ఏంది? మనుషులం బతికేది, పశువులం కాదు. మనము మనుషులము, విలువలు తెలియాలి, మనిషి విలువ తెలియాలని పవన్ కళ్యాణ్ గారు చాలా దిగ్భ్రాంతి చెందినాడు. వెంటబడి ఆయన రాత్రి నిద్రపోక అందరు మెసేజ్లు పొద్దున్నే అలర్ట్ చేసినాడు. పొద్దున్నే 10 గంటలకి అందరు పోయి జెండాలు ఆఫ్ మార్చ్ చేయమని చెప్పి ఆపుకు దించేసి దాన్ని మనం నిరసన తెలపమని చెప్పినాడు. చేసినాం. మరి తర్వాత మన రాత్రి క్యాండిల్ ర్యాలీ మేము చేసినాం. మనమే కాదు, ప్రపంచం అంతా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మన స్టేట్లో పవన్ కళ్యాణ్ గారు స్పందించినాడు. 3 రోజులు మన సంతాప దినంగా ప్రకటించినాడు. ఇటువంటి లీడర్ మనకు పవన్ కళ్యాణ్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, మన బీజేపీ లీడర్స్ కానీ అందరూ మనకు మంచి ప్రభుత్వం ఉంది. కానీ ఈ ప్రపంచంలో ఉగ్రమూకలు ఎప్పుడైతే నశిస్తారో అప్పుడే ప్రపంచం శాంతి కలుగుతుంది, శాంతితో ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఉగ్రమూకలు నశించాలి అంటే ఉగ్రమూకలు ఎవరైతే పెంచి పోషించే దేశాలను నాశనం చేయాలి. నాశనం చేస్తే వాళ్ళకి తెలుస్తుంది ఇంకొకడు పోషించడు.
జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదుల చేతిలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణం జనసేన నియోజకవర్గ సమన్వయకర్త బస్వి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి 4 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. కూడలిలో మానవాహారంగా ఏర్పడి టెర్రరిస్టుల చేతుల్లో మరణించిన వారికి సంతాపం తెలిపి నివాళులర్పించారు. అనంతరం జనసేన సమన్వయకర్త బస్వి రమేష్ మాట్లాడుతూ మతోన్మాదులు ఉగ్ర అహంకారంతో 20 మంది ప్రాణాలు తీశారని, వారిని కఠినంగా శిక్షించి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. జరుగుతున్నది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గత 3 రోజుల క్రితమే ఒకరోజు కవత్తుల ర్యాలీ, రెండో రోజు కూర్చున్న దగ్గరే వాళ్లకు ఇది చేయడం, ఈరోజు మానవహారం అని చెప్పి ఈరోజు కూడా మేము పార్టీ తరఫున అన్నిటికీ మించి భారతదేశం తరఫున మేము వాళ్ళకు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం. ఈ ఉగ్రవాదులను ఎటువంటి పరిస్థితులైనా సరే కఠినంగా శిక్షించాలని మేము కోరుకుంటాం. ఇది చాలా దారుణాది దారుణం. ప్రజలను గవర్నమెంట్ ఎదుర్కొనే దమ్ము లేనప్పుడు పక్క దేశం మీదకి దొంగగా వచ్చి టూరిస్టులను చంపడం చాలా దారుణము. ఇలాంటి వ్యక్తులను రోడ్డు మీద కఠినంగా హింసించి ఉరి తీయాలని చెప్పేసి మా ఉద్దేశం. ఈరోజు మా అధ్యక్షుల వారు రాష్ట్రం పట్ల ఎంత ఇదిగా పనిచేస్తున్నాడో అదేవిధంగా దేశం అంటే ముందు రాష్ట్రము, అన్నిటికన్నా ముందు దేశం ముఖ్యం. దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటేనే మన ఊళ్ళో సస్యశ్యామలంగా ఉంటాయని లక్ష్యంతో పనిచేసే ఏకైక వ్యక్తి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక వ్యక్తి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చేయడం గత 3 రోజుల క్రితము ఎవరో టూరిస్ట్ ప్లేస్లో పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న ముసలోళ్ళు కూడా వెళ్ళి మంచి శౌచాలయ ప్లేసు, అందులో ఇది వింటర్ సీజన్, మన సమ్మర్ సీజన్ ఉన్నది. ఈరోజు అక్కడ ప్లేస్ చాలా సున్నితంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. వెళ్తే వాళ్ళను తిరిగి ఇంటికి కూడా రానికోకుండా 28 మందిని హత్య చేయడం, ఇలాంటి దుర్మార్గులు దుష్టులను నరికి ఇది చేయాలని చెప్పేసి మేము తీవ్రంగా కోరుకుంటాం. బద్వేలు నియోజకవర్గం నుంచి మాది ఒకటి మేము ప్రధానమంత్రికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఇలాంటి వ్యక్తులను చంపి రోడ్డు మీద చేస్తే ఇంకొకసారి భారతదేశంలోకి అడుగు పెట్టాలన్నా కూడా ఇట్లాంటి దుర్మార్గులు భయపడతారని చెప్పి తెలియజేసుకుంటాం. జై హింద్, జై భారత్, జై జనసేన. అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. కడప చిత్తూరు జాతీయ రహదారిపై నిలిపి ఉన్న బోలెరో వాహనాన్ని ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులోని 14 మందికి గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులందరూ వంగిమల్లుకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. బస్సు డ్రైవర్ అజాగ్రత్త కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బాలంగారు పల్లెరు తోలగడికి మెట్టలేదా? ఆంజనేయ స్వామి గుడిగా ఏ చెప్పినా
పులివెందుల నియోజకవర్గంలో పోలీసులు చోరీలపై ఉక్కుపాదం మోపారు. పలు చోరీల్లో నిందితులుగా ఉన్న 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ పర్యవేక్షణలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా 12 చోరీ కేసుల్లో నిందితులుగా ఉన్న 6గురిని పట్టుకున్నారు. పులివెందుల, ఎర్రగుంట్ల, కలమల్ల, బద్వేలు ప్రాంతాల్లో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న నవీన్, గణేష్, గంగాధర్, రాజశేఖర్, గంగాధర్, వెంకటచంద్రలను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి 20 తులాల బంగారు, 288 గ్రాముల వెండితో పాటు 2 బైకులు, ఓ టీవీని స్వాధీనం చేసుకున్నారు. మన స్టాఫ్ పేర్లు రాయొచ్చు భాష. మన స్టాఫ్ క్రైమ్ పార్ట్ లేవే. సుబ్రహ్మణ్యం ఎవరైనా? రైట్, నీవు ఓకే రా. కూర్చో. టీవీ ఓకే. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా మన పులివెందుల టౌన్లో వరుస దొంగతనాలు, డే అఫెన్సెస్ 2024 జనవరి నుంచి స్టార్ట్ అయ్యి 9వ నెల వరకు వరుస దొంగతనాలు జరిగినాయి. మన పులివెందులతో పాటు బద్వేలు ప్రాంతాల్లోనూ, మన కల్లమల ఈ ప్రాంతాల్లో ఎవరైతే మీ మీడియా ముందు హాజరు పెట్టినామో ఈ 6 మంది సంబంధించినటువంటి వ్యక్తులు పల్లెపు నవీన్ ఏజ్ 25, గణేష్ 23, మంజుల గంగాధర్ 22 సంవత్సరాలు, కొమ్మెర రాజశేఖర్ 30 years, గంగాధర్ అలియాస్ దుబ్బ గంగాధర్ 23 సంవత్సరాలు, అండ్ వల్లపు చంద్ర మహేష్ ఏజ్ 18 years. ఈ 6 మెంబర్స్ కొద్దిగా జల్సాలకు, షికార్లకు, మందు తాగేదానికి అలవాటు పడి ఎవరైతే తాళాలేసి హౌసెస్కి బయట పనుల నిమిత్తం పోయి ఉంటారో ఆ హౌసెస్ ఈ దొంగతనాలకు సంబంధించినటువంటి కేసులు మా యొక్క జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఐపీఎస్ సార్ యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి
క్రైమ్ డిటెక్షన్ పార్టీ ఎవరైతే నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి చాంద్ బాషా, వారి సిబ్బంది, మన వేణుగోపాల్ రెడ్డి, తర్వాత నూర్ బాషా, కానిస్టేబుల్ రాజా రమేష్, ఎల్లారెడ్డి, సుబ్రహ్మణ్యం తోటి, అదే రకంగా పులివెందుల రూరల్ ఇన్స్పెక్టర్ ఎన్వి రమణ, వీళ్ళంతా కలిసి మన ఎస్పీ సార్ యొక్క ఆదేశాల ప్రకారం ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది. ఈ 12 కేసులు. ఈరోజు బంగారు, 300 గ్రాముల వెండి, మరి అదే రకంగా ఒక టీవీ అంతా కలిసి సుమారుగా ఒక 23 లక్షల రూపాయల ప్రాపర్టీని రికవర్ జరిగింది. ప్రస్తుత బంగారు దాని ప్రకారం రేటు దానికి రికవర్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి దాని ప్రకారం వీళ్ళను ఈరోజు మన పులివెందుల నుంచి విఎన్పల్లికి ఈ ముద్దాయిలు వెళ్తూ ఉంటే వీళ్ళు ఈ మోటార్ సైకిల్ కూడా హౌసెస్లో నుంచి దొంగతనం చేసినటువంటి ప్రాపర్టీస్ తోటే ఈ బండ్లు కూడా కొనుక్కున్నారు. ఒకటి బుల్లెట్, ఇంకొక మోటార్ సైకిల్ కూడా కొనుక్కున్నారు. దాని మీదనే తిరగడము, ఒంటరి హౌసెస్ని లక్ష్యంగా పెట్టుకునేసి వీళ్ళు దొంగతనం జరిగింది. ఈరోజు సిబ్బంది చేత ఈరోజు అరెస్ట్ కాబడినారు. వీరికి ముఖ్యంగా మా జిల్లా ఇచ్చి క్యాష్ రివార్డ్స్ ఇచ్చి వాళ్ళకు అభినందించడం జరుగుతుంది త్వరలోనే. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. దీంతో పాటు ఈ ముద్దాయిల యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే, హౌస్ ప్రాపర్టీ దొంగతనం జరిగిన తర్వాత వాళ్ళలో పోలీస్ స్టేషన్కే వస్తారు. ఎన్ని లక్షల రూపాయలు ప్రాపర్టీ పోయినట్లు ఇక్కడ ఎఫ్ఐఆర్ కట్టినారు, దీనికి సంబంధించింది ఏంది అని అంటారు. ఒక 2-3 కేసుల్లో కూడా ఈ ఫిర్యాదుదారులు ఎక్కువ ప్రాపర్టీ ఇవ్వడం జరిగింది. వారిని కూడా పిలిపించి ప్రాపర్టీ ఇంతే లేదు సార్, మాది పోయింది అట్లా అని చెప్పినారు. సో నేనైతే దొంగతనాలు జరిగినప్పుడు నిజాయితీగా హౌస్లో ఎంత అయితే దొంగతనం జరిగిందో, బంగారు ఇంత, వెండి ఇంత, డబ్బు ఇంత పోయింది అనేది అంటారు, అంతే ఇస్తే సులువుగా మనం చేస్తూ ఉంటాం అన్నమాట. అది దానికి సంబంధించినటువంటి. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఎస్టీయూ రీజనల్ కార్యాలయంలో ఎస్టీయూ మేఘన కోసం అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేఘన మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించడం నాకు చాలా ఆనందంగా ఉందని, ఈ స్థాయికి రావడానికి తాను చాలా కష్టపడ్డానని స్టేట్లో ద్వితీయ స్థానంలో నిలిచిన రాజంటి మేఘన పేర్కొంది. అందరికీ నమస్కారం. నా పేరు ఆర్ మేఘన. నేను జెడ్పీ హై స్కూల్ రెడ్డివారిపల్లి పెద్దివీడు పాఠశాల నుంచి చదువుకున్నాను. మాది పెద్దివీడు గ్రామం. మా నాన్న మార్కెటింగ్ ఫీల్డ్లో పనిచేస్తారు. మా అమ్మ హౌస్ వైఫ్. నేను మండల స్థాయిలో ప్రథమ స్థానాన్ని అందుకున్నాను. జిల్లా స్థాయిలో ప్రథమ స్థానాన్ని, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానాన్ని అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మా అమ్మ నాన్న నేను ఇంతటి స్థాయికి రావడానికి, చదువుకోవడానికి నాకు ఎంతో సహకరించి నాకు కావాల్సిన వసతులన్నీ కల్పించారు. నన్ను ఏ విధంగా కూడా డిస్టర్బ్ చేయకుండా చదువుకోవడానికి ఎన్నో ఫెసిలిటీస్ కల్పిస్తూ చాలా బాగా చూసుకున్నారు సార్. మా పేరెంట్స్ ఎంత బాగా చూసుకున్నారో వాళ్ళకి ఏమాత్రం తక్కువ కాకుండా మా టీచర్స్ కూడా అంతే బాగా చూసుకుంటూ, ఏ సబ్జెక్ట్లో కూడా తక్కువ చేసే విధంగా కాకుండా ప్రతి సబ్జెక్ట్లో ఫుల్ నాలెడ్జ్గా ఉండే ఫ్యాకల్టీ మా స్కూల్లో ఉండడం మా అదృష్టమని చెప్పుకోవాలి. ప్రతి సబ్జెక్ట్లోనూ ఫుల్ నాలెడ్జ్ ఉన్న ఫ్యాకల్టీ మాకుంది. ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ కూడా మా మీద ఎక్కువ కేర్ తీసుకుంటూ, 10th క్లాస్ స్టూడెంట్గా ఉన్నందుకు 9 to 4 అనే కాకుండా స్పెషల్ కేర్ తీసుకుంటూ మార్నింగ్ 8కి రావడం, ఈవినింగ్ 5 నుంచి 5:30 వరకు స్టడీ అవర్స్ పెట్టుకోవడం అయితే జరిగింది సార్. అలాగే కాకుండా మా టీచర్స్కి అడాప్షన్ స్టూడెంట్స్గా తీసుకుంటూ ఉండేవారు సార్. ఒక్కో టీచర్కి పర్టికులర్గా 5 to 6 స్టూడెంట్స్ ఉండేవారు. వాళ్ళకి డే అండ్ నైట్ కాల్ చేయడం, వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు, అసలు చదువుతున్నారా లేదా అని అబ్జర్వ్ చేస్తూ ఉండడం. ఆల్సో వాళ్ళు మాకు లాంగ్ టర్మ్ హాలిడేస్ వస్తే ఆ హాలిడేస్ని వేస్ట్ చేయకుండా, ఎంజాయ్ చేయకుండా మా కోసం అదే పనిగా నైట్ విజిట్స్ వస్తూ, మార్నింగ్ నైట్ అని తేడా లేకుండా, డే అండ్ నైట్ తేడా లేకుండా మా కోసం విజిట్ చేస్తూ ఉండేవారు సార్. ప్రతిసారి మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉండేవాళ్ళు సార్. ఏ విధంగా అయితే మాకు ఎడ్యుకేషన్ ఉండేదో అంతకంటే ఎక్కువ మోటివేషన్ అండ్ సపోర్ట్ అయితే మా టీచర్స్ నుంచి మాకు ఎప్పుడు ఉండేది సార్.
మేము ఇంతగా కష్టపడి ఇంత మంచి రిజల్ట్ రావడానికి ముఖ్యమైన మా టీచర్స్కి మా పేరెంట్స్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. మా స్కూల్ అనేది అన్ని సెక్టార్లలో ముందే ఉంది సార్. ఒక స్పోర్ట్స్ కానివ్వచ్చు, ఎడ్యుకేషన్ కానివ్వచ్చు, కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వచ్చు. మా స్కూల్ ఇంకా డెవలప్ అవ్వాలి. నేను మా స్కూల్ డెవలప్ అయ్యేదానికి, మా రీజియన్ డెవలప్ అయ్యేదానికి 100% నేను ఫుల్ సపోర్ట్ అయితే ఉంటాను సార్. నేను ఏ విధంగా అయితే కష్టపడి పట్టుదలతో 10th క్లాస్లో 595 మార్క్స్ స్కోర్ చేసి స్టేట్ 2nd ర్యాంక్లో నిలిచానో, అంతే పట్టుదలతో అంతకంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తూ సపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలనే నా కోరిక నెరవేర్చుకుంటాను సార్. ఇందుకు మా పేరెంట్స్ సపోర్ట్, మా టీచర్ సపోర్ట్ అయితే ఉంటుంది. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి వార్తా విశేషాలు. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి KTV.